పురుష అంటే ఇది పురుషుడు కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. పురుష అనగానే ఇది మనిషి అనో, ఆయన మగవాడు ఆడ లేకపోతే మళ్ళీ ఈ కవచ కుండలాలు పెట్టక్కర్లా. ఆయన ఒక పురుష ఒక విధానం, అది కాన్సెప్ట్, అది మా వాస్తు పురుష కాన్సెప్ట్, నాట్ ఎ పర్సన్. ఓ దేవుడు కాదు, దెయ్యం కాదు, కాన్సెప్ట్ అది. అయితే రకరకాలుగా బయట మనకి పుస్తకాల్లో వాటిలో చూస్తుంటే బొమ్మలు వేసేసి ఆయన షట్ చక్రాలు పెట్టేసి రకరకాలు చూపిస్తుంటారు. అన్ని కాదు, ఇది వాస్తు పురుష ఒక కాన్సెప్ట్. అదేంటంటే మన ప్రధానంగా గృహ వాస్తులో వచ్చేసరికి 3 చోట్ల ఆయన గురించి చెప్పడం జరిగింది. 3 విధాలుగా ఉపయోగించవచ్చు. అసలు వాస్తు పురుష అంటే ఏంటంటే ఒక స్థలం అంతా ఆవహించి ఉంటాడు వాస్తు పురుషుడు అని చెప్పడం జరిగింది. ఆయనకి పురాణ కథ స్టోరీ కూడా చెప్పారు, ఎలా పుట్టాడు ఏంటి అది ఇది అనేసి. ఆయన అప్రస్తుతం మనకి. బట్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒక స్థలం అంతా వాస్తు పురుషుడు ఆవహించి ఉంటాడు, ఆయన అధోముఖంగా ఉంటాడు. తర్వాత ఆయన ఈశాన్యం తల ఉంటుంది, కాళ్ళు నైరుతి దిశగా ఉంటాయి, కుడి భాగం కుడి చెయ్యి అన్ని ఆగ్నేయంగా ఉంటాయి, ఎడం భాగం అంతా వామ భాగం అంతా వాయువుగా ఉంటుంది, ఎడం చెయ్యి వగేరా. తర్వాత మధ్యలో స్థల మధ్యలో ఆయన హృదయం ఉంటుందని చెప్పడం జరిగింది.